క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యం పంచుకునే అవకాశం మరొకసారి కలుగు చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మన హృదయం గురించి అది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికి సంబంధించి నేను ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలు ఎంచుకున్నాను. ఇర్మియా 17, 9, 10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒక ప్రవర్తనని బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఈ వచనాలు ఉన్నాయి, కానీ నేను ముందుగా 9వ వచనం మీద ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ఇర్మియా 17:9. ఈ 9వ వచనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈ వచనము మానవుని యొక్క పాప స్వభావాన్ని మరొకసారి మనకి గుర్తు చేస్తుంది. మానవుని పాప స్వభావం అనేది పరిశుద్ధ గ్రంథము మొదటి నుండి చివరి వరకు కనపడుతూనే ఉంటుంది మనకి. అపవాది కూడా దేవునికి వ్యతిరేకంగా రెబల్యన్ చేయటము కూడా అతని హృదయములో తనకు కలిగిన ఆ ఆలోచనే. అదేవిధంగా మన పితరులు కూడా దేవుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించడము, అవిధేయులుగా ఉండటం కూడా పాపమే. ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తున్న ఆలోచనలను బట్టే జరుగుతున్న క్రియలు. మనం ఏదో ఒకసారో రెండుసార్లు పాపం చేయటం కాదు, ఎప్పుడో ఒకసారి పాపం చేయడం కూడా కాదు. మనము హృదయమంతరములోని వరకు కూడా మనము పాపాత్మలమే. ఎల్లప్పుడూ మనము దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నాము. అవకాశం ఇస్తే మనం ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలకు దూరంగానే వెళ్ళిపోతాం, కానీ ఆయన ఆలోచనలు తగ్గట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయం మనం. అందుకే ఇర్మియా అక్కడ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు. మనలో ఉన్న ఈ పాప స్వభావము, పాపపు బుద్ధి అనేది మనము తేలికగా తీసేయకూడదు. అది చాలా సీరియస్ ఇష్యూ. కరెక్టే, మనము యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాము, మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, మనకి నూతన హృదయము ఇవ్వబడింది, మనము నూతన సృష్టిగా ఉన్నాము. కానీ మనలో ఆ పాపపు స్వభావం మాత్రము ఉంది, దాన్ని మనము లేదు అని చెప్పలేము. ఈ హృదయం అనేది మనం కరెక్ట్గా ఆలోచిస్తే, లేకపోతే మనస్సు ఈ విషయాన్ని ఆలోచిస్తే, మన ఆలోచనలన్నీ కూడా దాంట్లోకి ఇమిడిపోయి ఉన్నాయన్నమాట. మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క కోరికలు, మన యొక్క భావోద్వేగాలు, మన మనస్సాక్షి, ఇవన్నీ కూడా కలుపుకుంటే మనస్సు లేకపోతే హృదయము అని చెప్పచ్చు మనం. ఇవన్నీ కలిసే మనం ఏదైనా నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటాము. బైబిల్లో కూడా మన హృదయం గురించి చాలా చెప్పబడి ఉంది. మన యొక్క ప్రతి కార్యము, ప్రతి ఆలోచన కూడా, మనం చేసే పని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో కూడా దేవునికి తెలుసు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో
మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనవెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవరు చూడట్లేదు, మనం ఈ పని చేస్తే ఏమి ఇబ్బంది లేదని మనం అనుకుంటే గనక దేవుడు మాత్రం చూస్తున్నాడు. మా అమ్మ నాన్న ఇక్కడ లేరు కదా, నేనేమన్నా చేయొచ్చు. నా భార్య ఇక్కడ లేదు కదా, నేనేమన్నా చేయొచ్చు. నా భర్త కూడా ఇక్కడ లేడు కదా, నేనేమన్నా చేయొచ్చు. ఇలా అనుకుని గనక మనం ఏదైనా చేస్తుంటే అక్కడ ఏమనుంది చూడండి, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మొత్తం ఆయన కనపడుతుంది, మొత్తం తెలిసి ఆయనకి. అది మనం మర్చిపోకూడదు. దావీదు సొలొమోనుకి, తన కుమారునికి ఏం చెప్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 28:9 చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 28:9 దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈ మొదటి భాగంలో చూసినట్లయితే, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. ఎవరికో హెల్ప్ చేస్తున్నట్టుగా వెళ్ళి ఫోటో దిగి అన్ని చేస్తుంటే అక్కడ అర్థం ఏంటి? హెల్ప్ చేయడం కాదు అసలు ఉద్దేశం. అక్కడ ఫోటో దిగి అందరికి చూపించుకోవడం ఉద్దేశం అన్నమాట. అలాగే కొన్ని కార్యములు మనం చేస్తున్నప్పుడు ఆ ఉద్దేశం ఏంటో కూడా ఆయనకి తెలిసి ఉంటుంది. పౌలు రోమియోలకి రాసిన పత్రికలో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దేవుడు ఏ విధంగా హృదయాల్ని పరిశోధిస్తాడనేది రోమియోలకి గుర్తు చేస్తున్నాడు పౌలు. రోమిలికి రాసిన పత్రిక 8:26-28 చూసినట్లే, రోమిలికి రాసిన పత్రిక 8:26-28, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తను సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దీంట్లో 27వ వచనం మొదటి భాగం చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ కూడా, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఏ పని మనం చేస్తున్నా సరే, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో కూడా ఆయనకి తెలుసు. మరి దేవునికి మన హృదయాలు తెలిసినప్పుడు, మన సంకల్పాలు తెలిసినప్పుడు, మన మనస్సు ఎలాంటిదో తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయంని మనం కాపాడుకోవాలి. ఈ మూర్ఖపు లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ మన హృదయంలోంటి జీవధారలు ప్రవహించాలని మనం కోరుకుంటే, ఆయన యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలనుకుంటే, ఆయన ఉద్దేశం ప్రకారం మనం ఫలించాలనుకుంటే మన హృదయంని మనము భద్రముగా కాపాడుకోవాలి.
జ్ఞాని అయిన సొలొమోను రాజు ఏమంటున్నాడు చూద్దాం మనం. 4వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో, సామెతలు 4:24 నుండి 27 వచనాల్లో సొలొమోను రాజు ఏమంటున్నాడు చూద్దాం. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇది చాలా ముఖ్యమైన విషయము, ముఖ్యంగా యవ్వనస్తులకి. ఈ లోకంలో ఎన్నో శోధనలు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో, ఇప్పుడేం లేదు, అప్పుడే ఆయన రాశాడంటే అప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయన్నమాట. మానవుని స్వభావంలో మార్పు లేదు, పరిస్థితుల్లో మార్పు లేదు. పద్ధతులు ఏమైనా మారుండొచ్చు, ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు చూడండి, మూర్ఖపు మాటలు రానివ్వద్దు అంటున్నాడు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వకండి అంటున్నాడు. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గాను డైవర్ట్ అవ్వద్దని చెప్తున్నాడు. ఎన్నో శోధనలు ఉంటాయి మనకి, కానీ మనము సూటిగానే చూడాలి. మన దేవుని వైపుకే సూటిగా చూడగలగాలి. మనం చూడాలి, మన హృదయాన్ని భద్రపరుచుకుని ఆయన వైపుకే చూడాలి. మనము కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మనకు ఆ విచక్షణ శక్తి ఇచ్చాడు దేవుడు, ఏది మంచి ఏదో చెడో తెలుసుకుంటానికి. అది మనం ఉపయోగించాలి, ఉపయోగించి కీడునకు దూరంగా ఉండాలి. మనము చాలా ముఖ్యమైన విషయం, అది మనం గమనించాల్సింది. యేసుక్రీస్తు వారితో పరిసయ్యులు ఒకసారి వ్యాజ్యమాడుతూ ఉండారు. యేసుక్రీస్తు వారి శిష్యులు భోజనం చేస్తున్న సమయంలో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండారంట. అప్పుడు పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని ప్రశ్నించారు, మీ శిష్యులేంటి ఆజ్ఞల్ని పాటించట్లేదు, శాస్త్రాన్ని పాటించట్లేదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారండి అని చెప్పాడు. దానికి ఆయన ఏం జవాబు ఇచ్చారంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అది కనపడుతుంది మనకి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 1 నుండి 20 వచనాల్లో ఇదంతా సంభాషణ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆయన మత్తయి సువార్త 15:3వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన, మీరును మీ పారంపర్య నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? వారు ఆచారాలు పారంపర్యాలన్నీ చూస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను మాత్రం అతిక్రమించేస్తున్నారంట. ఏ విధంగా అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను గౌరవించట్లేదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు, విధవరాలను పట్టించుకోవట్లేదు, ఆజ్ఞల్ని పాటించట్లేదు, 10 ఆజ్ఞల్ని. ఇవన్నీ చేస్తున్నారు, కానీ బయటికి మాత్రం బాహాటంగా చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, మంచిగా భోజనం చేయడం, ఇవి చేస్తున్నారు. వారితో మాట్లాడుతూ ఆయన యెషయా గ్రంథం నుండి వారికి ఒక వచనం గుర్తు చేశాడు. యెషయా గ్రంథం 29:13లో ఉన్న విషయాన్ని ఆయన యేసుక్రీస్తు వారు పరిశీలికి చెప్పడం మనం చూస్తున్నాం. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవే. వాళ్ళ పితరులు కానీ తల్లిదండ్రులు కానీ నేర్పించిన వాటిని ఎలా ఆచారం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రము దేవుని దగ్గర లేదు. పెదవులతోనే గణపరుస్తున్నారు, హృదయం మాత్రం దూరంగా ఉంది అని చెప్పి ఎప్పుడు రాసుంది? యెషయా గ్రంథంలో రాసున్న దాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఈ పరిచయాలు కూడా అలాగే ఉండారు. మరి మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ఆయన ఆరాధిస్తామో దానికి సూచనగా ఉంటాయి. మన హృదయాలు కనుక దూరంగా ఉంటే
మనం కూడా పెదవులతోనే ఆరాధిస్తున్నామేమో ఆయన్ని. ఆ విషయం మనం ఒకసారి సొంతని పరిశీలించుకోవాలి. ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత పేతురు ఉన్నాడు అక్కడ. పేతురుకి ఇది అన్న అర్థం కాకుండా తర్వాత యేసుక్రీస్తు వారిని అడిగారు, ఎందుకు మీరు ఇలా జవాబు ఇచ్చారని చెప్పి, అసలు మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి పేతురు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారో మనం చూద్దాం. మత్తయి సువార్త 15:17-20 వచనాలు. మత్తయి సువార్త 15:17-20 వచనాలు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో లోపడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనుక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. మనము మరీ మురిగ్గా ఉంటే చేతులు, ఆ సూక్ష్మ క్రిములు ఉంటాయి కాబట్టి చేతులు కడుక్కుని తినమని చెప్తారు. కానీ లేకపోతే ఇక్కడ సందర్భం ప్రకారం వాళ్ళు చేతులు కడుక్కోకుండా తింటే నష్టమేం లేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మన హృదయంలోంచి ఏమొస్తున్నాయి చూడండి, అక్కడ నుండి నోటి నుండి బయటకు వచ్చే ప్రాబ్లం అంట, లోపలికి వెళ్ళే ప్రాబ్లం లేదు. నోటి నుండి బయటకు వస్తున్నాయి ఏంటంటే ఫస్ట్ ఎక్కడ? మన తలంపుల్లో వస్తున్నాయి. మనం ఏమి తలస్తున్నామో అదే నోటి నుంచి బయటకు వస్తాయి. అవేంటి చూద్దాం మనం ఒకసారి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవన్నీ మన హృదయంలోంచే వస్తున్నాయి. మన హృదయం ఎంత భయంకరమైందో మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా లూకా సువార్త 6:45 వచనం చూద్దాము. లూకా సువార్త 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మన హృదయం లేదుందే అదే మన నోటి ద్వారా వస్తుంది. ఎంత క్లియర్ కట్గా ఉంది చూడండి. మరి మన హృదయం ఎక్కడుంది? మన హృదయం ఎలా ఉంది? మన గురించి దేవునికి ఏమి తెలుసు? మన మనస్సు గురించి, మన హృదయం గురించి, మన తలంపుల గురించి, మన నడక గురించి దేవునికి ఏమి తెలుసు? మన హృదయము దేవునితో సరిగ్గా ఉన్నదా లేదా? మరొకసారి ఇర్మియా చెప్పిన మాట మనం గుర్తు చేసుకుని మన హృదయాన్ని మనం భద్రపరుచుకుందాము. హృదయం అన్నిటికంటే మోసకరమైనదన్న విషయం మనము మర్చిపోవద్దు. మనము దాన్ని కాపాడుకుంటానికి దేవుని వైపుకి తిరుగుదాము. ఆయన వైపే మనము ఫోకస్ అంతా ఉంచుతాము. మరొకసారి మనం తప్పు చేసుంటే గనక ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేము ఇలాగా మీ వాక్యం ధ్యానించే అవకాశం కలుగు చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఈ వాక్యము చాలా గంభీరమైన వాక్యము దేవా. నిజమే దేవా, మేము సొంతని మోసం చేసుకుంటున్నాం దేవా. మా సొంతని మేము మోసం చేసుకోవడం ద్వారా మా ఇరుగు పొరుగు వారిని, మా బంధుమిత్రులందరినీ కూడా మేము ఇబ్బంది పెట్టేస్తున్నాం దేవా. మేము ఇబ్బందుల్లో పడుతున్నాం దేవా. మా హృదయాలు దేవా మరి మీతో సరిగ్గా ఉన్నాయో లేదో మేము చూసుకుంటానికి మాకు అవకాశం ఇవ్వండి దేవా. మేము చేసిన పాపాలు మీరు క్షమించండి దేవా. ఒక్క అవకాశం మరొకసారి మాకు ఇవ్వండి దేవా. మా హృదయాన్ని మేము సరి చేసుకునే అవకాశం కలుగు చేయండి దేవా. మీకు సమీపమైన జీవితం మేము జీవించగలిగేటట్టు చేయండి దేవా. వీటన్నిటినీ కూడా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. గాడ్ బ్లెస్ యూ.